ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి లాంగ్వేజ్ నేర్చుకోవటానికి మొబైల్ యాప్ని రివ్యూ చేసి మీ ముందు చెప్పబోతున్నాను. సో అదేంటంటే మనకి నార్మల్గా అందరికీ హిందీ, ఇంగ్లీష్, అలాగే ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్, బెంగాలీ కావచ్చు, ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలని ఉంటుంది. సో అలాగే వేరే కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి జిఆర్ఈ టోఫెల్ రాసి వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, ఇలా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. సో వాటి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మరీ లాంగ్వేజెస్ నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా నేర్పించే మొబైల్ యాప్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ మొబైల్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో అదేంటంటే మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నట్టు ప్లే స్టోర్లోకి వెళ్ళిపోవాలి. స్టార్టింగ్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి BABBEL అని టైప్ చేయాలి. సో మీకు డిస్ప్లేలో వచ్చినట్టు ఇలా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యాప్ గురించి ఈ రేటింగ్ చూసుకుంటే 4.4 ఉంది యాప్ గురించి రేటింగ్. సో అలాగే 30 MB ఉందన్నమాట సైజు. సో అలాగే డౌన్లోడ్స్ వచ్చేసి 5 crores ప్లస్. సో చూసుకోండి, 5 crores ప్లస్ అంటే మరి యాప్ ఎంత పాపులర్ అయిందనేది. సో ఒకసారి దాంట్లో అసలు ఏముంటాయి అనేది జస్ట్ చూద్దాం, తర్వాత ఇన్స్టాల్ చేసి చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ స్టడీ లెసన్స్ అనమాట. మన ఓన్గానే మనం కొన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనమాట. సో అలాగే పాడ్కాస్ట్ అంటే కొన్ని సాంగ్స్ రూపంలో కొన్ని లెసన్స్ అలా ఉంటాయి. అలాగే గేమ్స్ అంటే పజిల్స్ రూపంలో కావచ్చు, లేదంటే సెంటెన్స్ ఫార్మేషన్ లాంటి గేమ్స్ రూపంలో కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కన్వర్జేషను. సో మనం మాట్లాడి వాళ్ళు మనకి చెప్పింది మనం మాట్లాడి వినిపించాలి. సో అలాగే మనం మాట్లాడిందంటే మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేస్తారు. సో అలాగ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక షార్ట్ లెసన్స్ క్రియేటెడ్ బై ఎక్స్పర్ట్స్ అని ఉంది. సో చిన్న లెసన్స్ అంటే స్టార్టింగ్లో చిన్న లెసన్స్ ఉంటే తర్వాత కొంచెంగా సెంటెన్స్ ఫార్మేషన్, పారాగ్రాఫ్ ఫార్మేషన్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. మనం నేర్చుకోవచ్చు. డౌట్ ఉంటే వాళ్ళతో మనం మాట్లాడచ్చు. అలాగే రైటింగ్, ఒక ఫ్లాష్ కార్డ్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్లో ఉంటాయి అన్నమాట. సో ఎట్లా అంటే మనం రిమైండర్ పెట్టుకోవచ్చు. డైలీ ఒక అరగంట, ఒక 30 minutes అలా రిమైండర్ పెట్టుకుని మనం టిఫిన్ చేసేటప్పుడు లేకపోతే అట్లా రిమైండర్ పెట్టుకుని చదువుకోవచ్చు. సో పాడ్కాస్ట్ అంటే మీకు ఐడియా ఉంది కదా. పాడ్కాస్ట్ అంటే ఏంటంటే సాంగ్స్ రూపంలో లేదా అంటే ఇప్పుడు లిజనింగ్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా యాప్ మీకు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో డైరెక్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఇన్స్టాల్ కొట్టేశాను. ఇంకా 2-3 secondsలో ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది. సో అలాగే ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా కూడా మీకు చెప్పబోతుంది ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డ్యూయోలింగో యాప్ అని. మనం దీని మీద కూడా రివ్యూ చేసాం ఆల్రెడీ, డ్యూయోలింగో యాప్ అని. సో మనకి ఈ యాప్ కూడా చాలా పాపులర్ అయింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. కాకపోతే చాలామంది రివ్యూవర్స్ కావచ్చు, చాలామంది పార్టిసిపెంట్స్ కావచ్చు, చాలామంది ప్రజలు ఏంటంటే మనకి రాస్తూ ఉంటారు ఏమని, ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నామని. సో ఇందులో మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అది అని రాస్తూ ఉంటారు. సో వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ కొత్త యాప్స్ చాలా వచ్చినాయి అన్నమాట. సో ఓకే, సో వాటన్నిటిని రెక్టిఫై చేస్తూ కొత్త యాప్స్ చాలా వచ్చినాయి. సో వాటిల్లో ఒక యాపే ఇదనమాట. సో ఇది ఎందుకో ఇందాక ఇన్స్టాల్ అవ్వలేదు. సో చూద్దాం, ఇన్స్టాల్ అవ్వలేదు, మేబీ మొబైల్ సపోర్ట్ చేయట్లేదని వచ్చింది మెసేజ్. సో చూద్దాం. లేటెస్ట్ మొబైల్ నేను వాడేది. ఇట్స్ గోయింగ్ ఆన్. అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నా దాంట్లో మాకు యాంటీవైరస్ ఉంది కాబట్టి అది కూడా స్కాన్ చేసుకుంటుంది. ఏదన్నా వైరస్ ఫైల్స్, ఇన్ఫెక్ట్ ఫైల్ ఏం లేవు. ఓపెన్ వచ్చేసింది డైరెక్ట్గా ఇంటర్ఫేస్. సో ఇక్కడ యాక్సెప్ట్ కుకీస్ అట్లా ఉంది, యాక్సెప్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు డిఫరెంట్ లాంగ్వేజెస్లో హాయ్, హలో అని వస్తుంది. స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అని వచ్చింది కదా. చూజ్ లాంగ్వేజ్ ఆల్రెడీ మీకు లాగిన్ అయ్యేటువంటి లాగిన్ అవ్వమంటుంది. చూజ్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేస్తున్నా. నాకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్పానిష్, లేకపోతే ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇండోనేషియన్, డచ్, పాలిష్, రష్యన్, జర్మన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు అమెరికన్ ఇంగ్లీష్ అని ఫస్ట్ ఉంది కదా. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు, నీకు ఏ లాంగ్వేజ్ కావాలని వస్తుంది. ఐ వాంట్ టు లెర్న్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నాక మనం మార్చుకోవచ్చు. ఓకే, సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ జర్మన్ కావాలనుకున్నా. సో జర్మన్ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేశాను. ఒక చిన్న సర్వే లాంటిది ఇచ్చాడు. అంటే
మీ స్కూల్లో చెప్పారా, లేకపోతే నీకు పర్సనల్ ఇంట్రెస్టా, లేకపోతే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారా అని. సో పర్సనల్ ఇంట్రెస్ట్ వీటన్నిటిని డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, నాట్ మచ్. ఇలా జస్ట్ 5 minutes a day ఇట్లా ఇవన్నీ కూడా చేసేసుకున్నాం అనుకోండి, మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఒక చిన్న సర్వే టైప్. అంటే మనకి యాప్ గురించి ఎలా తెలుసు ఏంటి అనేది మొత్తం తెలుసుకుని, అసలు అలాగే నీకు ఆ లాంగ్వేజ్ స్టార్టింగ్ నుంచి వచ్చా ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత సైనప్, మోర్ సైనప్ అని అడుగుతుంది కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఉంటే కనుక సైనప్ విత్ ఈమెయిల్ అని అడుగుతుందిగా. జస్ట్ సైనప్ విత్ ఈమెయిల్ అన్నప్పుడు మోర్ సైనప్ ఆప్షన్స్ అంటే గూగుల్ నుంచి నేను సైనప్ అవుదామని చూస్తున్నా. ఎందుకంటే మళ్ళా పేరు ఇవన్నీ రాసే బదులు డైరెక్ట్గా మన ఛానల్కి ఒక మెయిల్ ఐడి ఉంది కాబట్టి ఆ మెయిల్ ఐడి నుంచే సైనప్ అవుదామని చూస్తున్నా. డైరెక్ట్ తీసేసుకుంది. సో ఇదేంటంటే స్టార్టింగ్ వచ్చేసి ఫ్రీ ఉంటుంది కొన్ని, అలాగే 12 months కింతని, 3 months కింతని, 6 months ఇంతని ఇచ్చారు. మనం దాన్ని స్కిప్ చేసేద్దాం. మనకు కావాల్సింది ఫ్రీగా నేర్చుకోవటం. ఫ్రీగా నేర్చినంత కాలం మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వేరే యాప్ ట్రై చేసుకోవడం అంతే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం ఇందాక ఫిల్అప్ చేసాం కదా మనకి కావాల్సిన లాంగ్వేజ్. సో దాని గురించి ఇక్కడ అన్నీ ఇస్తున్నాడు. హలో, హౌ ఆర్ యూ, హియర్ ఈజ్ యువర్ లెసన్ అలా ఇచ్చాడు కదా. సో దీని మీద డౌన్లోడ్ చేసుకొని విన్న దానికి మనం ఆన్సర్ చెప్తాం. ఓకే, లెర్నింగ్ టిప్స్, గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మీకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా, హలో అని వినిపించింది కదా. హలో. సో ఇక్కడ కింద నార్మల్గా ఇంగ్లీష్లో హలో అని ఉంది, పైన వచ్చేసి నేను నేర్చుకోవాలనుకున్న లాంగ్వేజ్ ఉంది కదా, ఆ లాంగ్వేజ్లో ఉంది. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. థ్యాంక్ యూ, ఇక్కడ ఇంగ్లీష్లో థ్యాంక్ యూ అని ఉంది, పైన వచ్చేసి మనం నేర్చుకోవాలనుకున్న లాంగ్వేజ్లో ఉందన్నమాట. సో అలాగే ఫస్ట్ చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేసి నెక్స్ట్ సెంటెన్స్, పారాగ్రాఫ్, పజిల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి వీటికి. ఆ లైవ్ క్లాసెస్ మీద క్లిక్ చేశాను ఇక్కడ కింద డాష్ బోర్డ్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ లైవ్ క్లాసెస్ వీళ్ళ ఉన్నాయన్నమాట, సెషన్స్. సో ఇవాళ వచ్చేసి 55 minutes ఉంది. 4 seats అవైలబుల్, 2 seats అవైలబుల్. అంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. వాటికి మనం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం బుక్ ఫ్రీ కాల్ ఉంది కదా, అలా కాల్ మీద క్లిక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. ఇటువంటి యాప్స్ గురించి మీకు ఏమైనా తెలిసినా మీరు చెప్పండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా ఇందాక చెప్పా కదా డ్యూలింగో యాప్ అని. సో ఇప్పుడు నార్మల్గా ఒక 6 months బ్యాక్ వరకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఆ యాప్ని మించిన యాప్ లేదు. ఎందుకంటే చాలా టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ మనకు ఆ యాప్లో నేర్పిస్తారు. కానీ దాన్ని మించిన యాప్స్ కూడా వచ్చినాయి అని చెప్పాను కదా. సో మనకు అందులో ఒకటే ఈ యాప్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంటర్ఫేస్ అదంతా కూడా చాలా ఈజీగా ఉంది. రివ్యూ ఉంది, ఎక్స్పర్ట్ ఉంది, ఇలా మొత్తం అన్నీ కూడా తెలుస్తున్నాయి. నేనైతే దీన్ని వాడిన తర్వాత కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నానని. సో అంటే ఇప్పుడు నా వ్యూవర్స్ కూడా కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ యాప్ లింక్ అనేది డైరెక్ట్గా ప్లేస్టోర్లో దొరుకుతుంది, లేదంటే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.